తపస్సు కాలం 2వ ఆదివారము. ఈనాటి సువిశేషంలో యేసు పేతురును, యాకోబును, అతని సోదరుడగు యోహానును తన వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతము పైకి వెళ్ళెను. పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే అనేక చోట్ల పర్వతములు దేవుడు తనకు సాన్నిధ్యాన్ని, తనకు మహిమను వ్యక్తపరిచే స్థలముగా చూస్తున్నాము. ఉన్నత పర్వతం పైకి వెళ్ళడము అంటే అది సాహసంతోనూ కష్టంతోనూ కూడుకున్న పని. అనగా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, మన ఇంటిని, నా అనే వాళ్ళని విడిచిపెట్టి, అనగా ఇంకొక మాటలో చెప్పాలంటే మనకు కంఫర్ట్ జోన్ని విడిచి వెళ్ళడమే. అదే విషయం ఈరోజు సువిశేషంలో మనం చూస్తున్నాము. శిష్యులు యేసుప్రభు ఆహ్వానింపగానే ఆయనతో పాటు శ్రమ తీసుకుని పర్వతం పైకి వెళ్ళరు కాబట్టి యేసుప్రభు యొక్క మహిమ స్వరూపాన్ని లేక స్వర్గ రాజ్యం యొక్క ముందస్తు అనుభవాన్ని వారు అనుభవించగలిగారు, రుచి చూడగలిగారు. అదేవిధంగా ఈనాటి మొదటి పట్టణంలో దేవుడు అబ్రహాముతో, నీ దేశమును, నీ చుట్టుపక్కలను, నీ పుట్టినింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళము, అచట నిన్ను ఆశీర్వదింతును, నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు అని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము, నేను విన్న ఈ స్వరము నిజమా లేదా భ్రమ అని ఆలోచన చేయకుండా విశ్వాసముతో దేవుని మాట ప్రకారము అన్నీ విడిచి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఆయనకు తెలియదు తన ప్రయాణం ఇటువైపు, గమ్యం ఇటువైపు, కానీ విశ్వాసము ఆయనను ముందుకు నడిపించింది. ఒక్కొక్కసారి మన విశ్వాస జీవితము కూడా అంతే. మన గమ్యం ఇటువైపు అనే ఒక క్లారిటీ మనకు ఉండకపోవచ్చు, కానీ మనం పిలిచిన దేవుడు, నడిపిస్తున్న దేవునికి ఒక క్లారిటీ ఉన్నది. ఆయనకు తెలుసు మన ద్వారా ఆయన ఎంతటి మహాకార్యములు, గొప్ప కార్యములు చేయబోతున్నాడు అని. ఈ యొక్క తపస్సు కాలము సాహసంతో కూడిన ప్రయాణమే. దివ్యరూప ధారణలో శిష్యులు అంతవరకు ఆయనతో మాట్లాడుతూ, ఆయనతో భుజిస్తూ ఉన్న యేసుప్రభు యొక్క తిరుముఖము సూర్యుని వలె ప్రకాశించుట, వస్త్రములు వెలుగు వలె తెల్లగా నవ్వుట, మోషే ఏలియాలు ఆయనతో సంభాషించుట, ఈ యొక్క దర్శనాన్ని చూచి వారు మిక్కిలి భయభ్రాంతులై బోరగల పడి ఉన్నారు. అప్పుడు యేసుప్రభు వారి వద్దకు వచ్చి, లెండు, భయపడకుడు అని పలికెను. ఈ రూపాంతరీకరణం ద్వారా ప్రభు శిష్యులకు మరికొన్ని రోజులలో ఆయన అనుభవించవలసిన శిలువ మరణము అంతము కాదు, ఆ చీకటి వెలుగుగా మారును అనే సందేశాన్ని, ఆ యొక్క ధైర్యాన్ని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని వారిలో కలగజేస్తూ ఉన్నారు. తపస్సు కాలపు 2వ ఆదివారము మనకిస్తున్న ఆత్మీయ ఆధ్యాత్మిక ఇంధనం మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు లేదా సమస్యలు మన జీవిత అంత్యం కాదు. ఈ రోజులలో మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు, ఉపవాసాలు, సేవా కార్యక్రమాలు మన నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఎదుర్కొనవలసిన వ్యక్తులు, కుటుంబ పరిస్థితులు ఏమీ మారవు, కానీ వాటిని ఎదుర్కొనే విధానంలో, వీక్షించే దృష్టిలో మార్పు వస్తూ ఉంటుంది. కష్టాలను కష్టంగా కాకుండా, బాధలను భారంగా కాకుండా, ఉపవాస త్యాగాలను అర్థరహితంగా కాకుండా, దేవుడు వాటి ద్వారా తన పనిని లేదా తన యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నారనే ఆత్మ సంతృప్తి మనకు కలుగుతున్నది. ప్రార్థన యొక్క గొప్పతనము మనం ప్రార్థించడం ద్వారా దేవుని యొక్క మనస్సును, హృదయాన్ని, చిత్తాన్ని మార్చడం లేదు, కానీ ప్రార్థించే వారి యొక్క హృదయాన్ని, స్వభావాన్ని మారుస్తుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనము. అంతలో ఒక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో, ఆ మేఘము నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అని వాణి వినిపించెను. మనము కూడా అబ్రహాము వలె, శిష్యుల వలె ఆయనకు వాక్యాన్ని ఆలకించినప్పుడు మనకు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా మనము దీవెనకరముగా మారుతాము. ఆయన వాక్కును విశ్వసించి మన ప్రయాణాన్ని కొనసాగించేటప్పుడు అనేకమైన సందేహాలు, అనుమానాలు ఎదురవుతూ ఉంటాయి. ఇది నిజమేనా, దేవుని చిత్తమేనా, చేయాలా, కష్టమే కదా అనేటువంటి నిరుత్సాహపూరితమైన ఆలోచనలు, భావనలు మనలోను, ఇతరుల ద్వారా కూడా మనకు కలుగుతూ ఉంటాయి. కానీ యేసు ఏ విధంగా అయితే శిష్యులను తట్టి, లెండు,
భయపడకుడు అని చెప్పిన విధంగా మనతో కూడా చెబుతూ ఉన్నారు. భయపడవద్దు, ముందుకు సాగండి, నేను మీతో ఉంటాను అని. శ్రమ తీసుకోకుండా, త్యాగం చేయకుండా ఆ యొక్క దైవిక అనుభూతిని ఎలా పొందగలుగుతాము? ఇద్దరులను క్షమించకుండా సమాధానాన్ని ఎలా కోరుకుంటాము? మన బాధ్యతల నుండి తప్పించుకుంటే ఆశీర్వాదాలను ఎలా కోరగలుగుతాము? ఈ యొక్క ఆధునిక యుగంలో మానవుడు తనకు లైఫ్ స్టైల్లో మాత్రమే కాదు సుఖాన్ని కోరుకునేది, ఆధ్యాత్మిక జీవితంలో కూడా సుఖాన్ని కోరుకుంటున్నారు. ఎలాంటి శ్రమ, త్యాగము చేయకుండానే దేవునికి ఆశీర్వాదాలు కావాలి, బ్లెస్సింగ్స్ కావాలి అనే ఆశ, కోరిక సైతాను మనకి కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ తపస్సు కాల యాత్రలు ప్రభు మన నుంచి ఆశించేది ఆయన యందు సంపూర్ణ విశ్వాసము, ఆయన వాక్కునందు విధేయత. అప్పుడే మన యొక్క ఆధ్యాత్మిక జీవితము అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటుంది. బాహ్యమైన ఆధ్యాత్మికమైన సవాళ్లను ప్రభువుతో కలిసి ధైర్యంగా ఎదుర్కోగలుగుతాము. ఆమేన్.